ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. ఇన్వైట్ చేశారా మేడం? అఫీషియల్ గా మీరు ఇన్విటేషన్ ఇచ్చారా లేదా వెళ్ళి పిలిచారా లేదా అజెండా కాపీ సర్వ్ చేశారా లేదా? వీటికి సమాధానం కావాలి. వాళ్ళు లేకుండా ఈ మీటింగ్ ఎంత అసలు? ఎమ్మెల్యే గారు లేకుండా, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే గారు రాకుండా, ఆయన లేకుండా, మీరు పిలవకుండా ఈ మీటింగ్ ఏంటి అసలు? ఇది కరెక్టేనా? కాబట్టి ఎమ్మెల్యే గారు వచ్చేంత వరకు ఈ ప్రోగ్రామ్ని వాయిదా. ఇది సార్ నేను చెప్పదలుచుకున్నాను. అభివందనాలు తెలియజేస్తున్నాము. మేమందరం కూడా దాన్ని స్వాగతిస్తున్నాము. ప్రజల తీర్పు అది ఖచ్చితంగా మేము స్వాగతిస్తున్నాము. కానీ మీ ఒక విషయం మనందరం అర్థం చేసుకోవాలి. ఎలక్షన్ కోడ్ వల్ల మనం 2 months మీటింగ్ పెట్టుకోలేదు. ఇది 3rd month. మనము టెక్నికల్లీ ఇవాళ మీటింగ్ పెట్టుకోవడం అవసరం కాబట్టి చాలా తక్కువ అంశాలతో, ముఖ్యంగా జీతాలు ఇవ్వాల్సిన అడిషనల్ వర్కర్స్ కు జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ అంశాన్ని పెట్టి ఈనాడు సమావేశం జరుపుకోవడం జరుగుతుంది. మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. రాబు నెక్స్ట్ కమింగ్ మీటింగ్స్ అన్ని కూడా ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా తెలియజేసి, ఇది కూడా తెలియజేయడం జరిగింది. రాబోయే కౌన్సిల్ మీటింగ్ లో కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి తెలియజేసి వారితో చర్చించి అంశాలన్నీ కూడా పెట్టి కూడా మనం కౌన్సిల్ మీటింగ్ జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇది అవసరం కాబట్టి చాలా తక్కువ అంశాలతోనే పెట్టాము. మీరందరూ కూడా చూసే ఉంటారు కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకుంటే నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని కలిసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. దయచేసి మీరు దీన్ని వాయిదా వేయకుండా దీన్ని కొనసాగిద్దాం. మరి వీలైనంత త్వరగా ఎమ్మెల్యే గారి అనుమతితో వారి ఆదేశాల ప్రకారం మళ్ళీ ఇంకో కౌన్సిల్ మీటింగ్ మనం జరుపుకుందాం. అఫీషియల్ గా కూడా ఎమ్మెల్యే గారికి ఆయన అఫీషియల్ గా తెలియజేయాలి. మీకు ఆ బాధ్యత ఉంది. లేదు మేడం, తెలియజేయలేదు. లేదు, అడగండి కమిషనర్ గారిని అడగండి. తెలియజేయలేదు మేడం. ఎమ్మెల్యే గారికి అఫీషియల్ గా తెలియజేయాలి సార్. కాబట్టి మేము అడిగేది కౌన్సిల్ మీటింగ్ కి జనాలకి మేము వర్కర్స్ జీతాలు చేసి మేము అఫీషియల్ చెప్పలేదు మేడం. మేము 1 or 2 days వాయిదా ఇవ్వండి, అంతేగాని మేము కౌన్సిల్ మీటింగ్ ఆపడం లేదు మేడం. ఆపమని మేము అడగడం లేదు మేడం. ఒక 2 days వాయిదా ఇవ్వండి. తర్వాత మీరు ఒక డేట్ నిర్ణయించుకొని పెట్టండి అంతే. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ టైం మనం ఏ మీటింగ్ అయినా ఎప్పుడు పెడతాం? 25 నుంచి 1 వరకు పెడతాం మేడం. ఈ రోజు 14 ఆమోదిస్తారు కదా. మేము అడగడం లేదు. మేమే కౌన్సిల్ మీటింగ్ ఆపేమని మేము అడగడం లేదు. వర్కర్స్ జీతాలు పెట్టడం అడగడం లేదు. 2 days ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి కౌన్సిల్ మీటింగ్ లో చెప్పాలి మేడం. మేము మీరు అజెండా కాదు మీరు చెప్పడం మేము ఎవరు చెప్పుకోవాలి మేడం. అది కాదు మేడం. 4వ తేదీ కౌంటింగ్ జరిగింది. ఎలక్షన్ బోర్డు సాయంత్రం 5 వరకు ఎలక్షన్ బోర్డు ఉంది మేడం. మీరు అభ్యంతరం చెప్పాలనుకుంటే మీరు ముందే చెప్పండొచ్చు కదా. సరే మేడం, ఎవరు చెప్పాలి మేడం? మేము కౌన్సిల్ మీటింగ్ లో చెప్పాలి మా అభిప్రాయాన్ని. వేరే దగ్గర మేము చెప్పలేం కదా మేడం. ఇప్పుడు మీ బాధ్యత మీరు చేశారు. మేము అడిగేది కూడా ఏంటంటే మేము కౌన్సిల్ మీటింగ్ తీసి మనం అడగడం లేదు మేడం. మేము అడిగేది మా ఎమ్మెల్యే గారు తెలియజేయకపోవడము కమిషనర్ గారికి ఆయన బాధ్యత అది. కాబట్టి మేము 2 days వాయిదా వేయండి. మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత చెప్పండి. మేమందరం మేము కూడా ఆమోదిస్తాం. ఎమ్మెల్యే గారు కూడా మీకు గుర్తుందో లేదా మేడం? సార్ అందరూ చెప్తున్నాను. ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ ఏం చెప్పారు? ప్రతిపక్షం ఉందండి. ఇదే ఆయన ఒక విలేకరు అడిగాడు, మీరు ప్రతిపక్షంకి ఏం చేస్తారంటే అందరూ ప్రతిపక్షం కూడా వాళ్ళు అడిగేది రీజన్ గా ఉంటే కలిసి పనిచేస్తామని చెప్పాడు మా ఎమ్మెల్యే గారు కూడా. కాబట్టి ఈ కౌన్సిల్ మీటింగ్ ని ఒక 2 days నేను అడుగుతున్నది కూడా 2 days వాయిదా వేయండి సార్. మేము తర్వాత సార్ మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆయన దృష్టికి తీసుకెళ్లి మీరు కూడా ఒక రోజు తెలియజేసిన బాధ్యత సార్ మీకు. కాబట్టి మీరు తెలియజేసి ఎమ్మెల్యే గారికి డెసిషన్ తీసుకోండి సార్. డిక్లరేషన్ ఇచ్చారు. ఎమ్మెల్యే గారు డిక్లరేషన్ చేశారు. చెప్పారు కదా, విన్నారు కదా. కూర్చోండి దయచేసి. నేనేం కాదనడం లేదు. మిగతా కౌన్సిలర్స్ అందరూ కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. మీ అందరికీ ఇది ఓకే అంటే ఇప్పుడు వాయిదా వేయడం సమ్మమే అని అనుకుంటే ఖచ్చితంగా వాయిదా వేద్దాం. వాయిదా వేయడం జరుగుతుంది అయితే నాకు తెలీదు. కానీ ఇప్పుడు ఇది మీటింగ్ అవసరమని మాత్రమే నేను భావించి పెట్టడం జరిగింది. మీ అందరికీ ఓకే అనుకుంటే వాయిదా వేస్తాం. మనం మీటింగ్ పెట్టాం. అదే గౌరవ ఎమ్మెల్యే గారి సూచన ప్రకారం
వాయిదా పెట్టమని అంతే రాయి